ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అమ్మ చేసే వంట అనమాట ఇది. మెంతిపప్పు. దీంట్లో ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే యూజ్ చేస్తాము, వేయిస్తామన్నమాట. దీంట్లో మామూలు పప్పులకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నెయ్యిలో కందిపప్పును వేయించాలి. సో నెయ్యి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అందులో ఫస్ట్ అయితే మెంతులు వేయించాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలాగే 1 కప్పు కందిపప్పు వేయించాలి. దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు అస్సలు వాడము, అండ్ వెజిటబుల్స్ ఏం అవసరం లేదనమాట. సో దీన్ని ఇలాగా వేయించిన తర్వాత వాటర్ వేసుకొని పప్పు కొంచెం ఉడికాక, అంటే పొట్ట పగిలాక దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక చిన్న ముక్క చింతపండు వేసి బాగా ఆనియన్స్ అన్నీ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక ఆనియన్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇక మనం పప్పు గుత్తితో తీసుకొని ఎనిపేసుకొని దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చక్కెర వేయాలన్నమాట లాస్ట్లో. అప్పుడు దీని టేస్ట్ అయితే పీక్స్లోకి వెళ్తుంది.